మరో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా వ్యాపారి సత్యనారాయణ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసిన 12 మందిలో 7గురును అరెస్టు చేయగా మరో 5గురు పరారైనట్లుగా తెలుస్తుంది. భీమవరంకు చెందిన సత్యప్రసాద్ సురేష్ వద్ద ఆక్వా వ్యాపారి సత్యనారాయణ వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు. తిరిగి డబ్బులు చెల్లించకపోవడంతో అనంతపురంలో సత్యనారాయణను కిడ్నాప్ చేశారు. వడ్డీతో సహా 10,70,00,000 రూపాయలను ఇవ్వాలని సత్యనారాయణపై ఒత్తిడి చేసినట్టుగా తెలుస్తుంది. లేకుంటే చంపేస్తామని బెదిరింపులకు దిగారు. ఆస్తులు అమ్మి డబ్బు ఇస్తానడంతో భీమవరంకి కిడ్నాపర్లు తీసుకొచ్చారు. భీమవరం వచ్చిన తర్వాత సత్యనారాయణను కత్తితో బెదిరిస్తుండగా కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 3 కార్లు, 9 సెల్ ఫోన్లు, వాకీటాకీ, చాకు, క్రికెట్ వికెట్లు, హాకీ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక కిడ్నాప్ ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏలూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. థ్యాంక్ యూ వంశీ. భీమవరంలో ఆక్వా వ్యాపారి సత్యనారాయణ కిడ్నాప్ కలగడం అయిపోయింది. అయితే ఈ నెల 16వ తారీఖున సంక్రాంతి అయిపోయిన వారి చుట్టాలందరినీ కూడా ట్రైన్ ఎక్కించడానికి సత్యనారాయణ భీమవరం టౌన్ స్టేషన్ కు వచ్చారు. అదే సమయంలో వారందరూ కూడా ట్రైన్ ఎక్కి తిరిగి కారు ఎక్కుతుండగా అయితే కొంతమంది వ్యక్తులు వచ్చి అతన్ని కిడ్నాప్ చేయడం అయితే జరిగింది. అయితే పోలీసులు కూడా ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. అయితే చూసుకుంటే భీమవరానికి చెందిన సత్యప్రసాద్ సురేష్ బాబు వారి వద్ద నుండి తక్కువ వడ్డీకే కరోనా కంటే ముందు అంటే 2020 సంవత్సరం కంటే ముందు సత్యనారాయణ అయితే కొంత డబ్బును రూపంలో తీసుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటికి వరకు కూడా ఆ అమౌంట్ అయితే తిరిగి సత్యనారాయణ వారికి చెల్లించలేదు. అది ఇప్పుడు 10,70,00,000 అవడంతో ఎవరైతే సత్యప్రసాద్ సురేష్ బాబు ఉన్నారో వారు కొంతమంది వ్యక్తులతో అనంతపురంలో అయితే కిడ్నాప్ ప్లాన్ చేసినట్టయితే తెలుస్తోంది. అయితే ఎప్పుడైతే సత్యనారాయణ కిడ్నాప్ చేసి భీమవరం నుంచి అనంతపురం తీసుకువెళ్లారో సత్యనారాయణ వారి డబ్బులు తిరిగిస్తాను, ఒక భీమవరంలో తనకున్న ఆస్తులన్నింటినీ కూడా అమ్మి మళ్ళీ తిరిగిస్తానని చెప్పడంతో వారిని సత్యనారాయణ వెనక్కి తీసుకురావడం అయితే జరిగింది. అయితే అదే సమయంలో పోలీసులు వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వంశీ. అయితే వీరిలో 7గురు నిందితులను అయితే ప్రస్తుతం అరెస్ట్ చేశారు. మిగిలిన 5గురు కూడా పరారీలో ఉన్నారు వంశీ. థ్యాంక్ యూ పవన్. ఈ టీవీ కూడా పెట్టాలి.